న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నాం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబము నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయనేమి నేను నీకు తోడైందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ఈ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరూ బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటంటే గిద్యోను. ప్రియమైన సహోదరి సహోదరులారా, గిద్యోను ఎవరు ఈయన అని మనం ఆలోచన చేస్తే అబ్రహాము సంతానములో నుంచి వచ్చినటువంటి వాడు. అబ్రహాము కుమారుడు ఎవరు అంటే ఇస్సాకుకి 2 కుమారులు, యాకోబు, ఏశావు. యాకోబు కుమారులు 12 మంది. 12 మంది కుమారులలో కనిష్ఠుడైనటువంటి ఆ సంతానములో నుంచి వచ్చినటువంటి వాడు. ఆ సంతానమే మనష్షే గోత్రం. యోసేపు సంతానములో నుంచి వచ్చినటువంటి వాడు. యోసేపు ఎవరంటే 12 మంది కుమారులలో చిన్న కుమారుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనష్షే గోత్రములో ఉన్నటువంటి వాడు ఈ యొక్క గిద్యోను. ఈ ఇజ్రాయేల్ ప్రజలు మరి దేవుని దృష్టికి దోషులైరి. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చిత్తమును చేయకుండా, దేవుని ప్రణాళికను చేయకుండా, దేవుని చిత్తమును చేయకుండా వాళ్ళు అన్య దేవతలను పూజిస్తూ దేవునికి కోపం రేపినటువంటి వారుగా, దేవుని కోపం వాళ్ళ మీద రగులుకొని 7 సంవత్సరాలు వాళ్ళు మిద్యానీయుల చేతులకు అప్పగింపబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆ లేఖన భాగాన్ని చదువుకుంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1 నుంచి చూస్తే ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించాడు. యెహోవా దృష్టికి దోషులైనందువలన ప్రియమైన కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి కూర్చోండి. దేవుని దృష్టికి ఇజ్రాయేల్ ప్రజలు దోషులైరు. ఏమైనా రమ్మలు ఇజ్రాయేల్ ప్రజలు దోషులైనందువల్ల మిద్యానీయుల చేతులను చెయ్యి ఇజ్రాయేల్ మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక
కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. వీళ్ళు కొండలలోనికి వెళ్ళిపోయారు, అరణ్యములోనికి వెళ్ళిపోయారు, గుహలలో దాపెట్టుకుంటున్నారు. ఎందుకు? దేవుని దృష్టికి దోషులైనందుకు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తోడు వాళ్ళకి లేనందుకు, వాళ్ళ శత్రువులకు దేవుడే వాళ్ళని అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి, వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ఉన్నప్పుడు 7 సంవత్సరాలు బాధపడినారు. ఇజ్రాయేల్ పంట వేసి పొలాలు పండించినప్పుడు మిద్యానీయులు వచ్చి ఆ పంటను కోసుకొని వాళ్ళు తీసుకొని వెళుతున్నారు. భయంకరమైనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి వంటలను తొక్కిస్తూ వాళ్ళ పొలాలను, ఆ పంటను కోసుకొని వాళ్ళే అనుభవిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి! పంట మనం వేస్తే వేరే వాళ్ళు కోసుకుపోతే ఎంత బాధ ఉంటుంది. దాన్ని ఎంతగానో సేద్యం చేసి, ఎంతగానో దాన్ని పండించి, ఎంతోగానో దాన్ని పెట్టుబడులు పెట్టి దాన్ని పండించి చేతికొచ్చినటువంటి పంట వేరే వాళ్ళు కోసుకపోతే ఎంత బాధ ఉంటుంది. అలాగా ఇజ్రాయేలు పండించినటువంటి పంటను మిద్యానీయులు కోసుకొని వెళుతున్నారు. మిద్యానీయులు ఆ పంటను అనుభవిస్తున్నారు. వాళ్ళ వంటల ద్వారా వాళ్ళు తొక్కిస్తున్నారు ఆ పంటను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతటి దారుణము అయినటువంటి పరిస్థితుల్లోనికి ఇజ్రాయేల్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుచున్నారు. అప్పుడు 7 సంవత్సరాల తర్వాత మొరపెడుచు ఉన్నారు. ఇజ్రాయేల్కి ఎప్పుడు గుర్తొచ్చినాడు దేవుడు? యెహోవా దేవుడు ఎప్పుడు గుర్తొచ్చినాడు? 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎంతో బాధలోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరలా యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు బుద్ధి వచ్చింది వీళ్ళకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఇజ్రాయేల్ ఒకప్పుడు బాగున్నారు, దేవుని చిత్తములో ఉన్నారు, దేవుని ప్రణాళికలో ఉన్నారు, దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి విజయం వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే గొర్రెలు తప్పిపోయినట్టుగా మళ్ళా అన్య దేవతలను పూజిస్తూ వాళ్ళు తప్పిపోయినారు. భక్తి చేస్తూ చేస్తూ మళ్ళా విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. దేవునికి కోపం తెప్పించేటువంటి పనులు చేశారు వాళ్ళు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనం గమనించాలి, దేవుని నడిపింపులో ఉన్నటువంటి మనము అది సావైన బ్రతుకైనా దేవుని చిత్తములో బ్రతకాలి. పరిశుద్ధంగా దేవుని భక్తి చేయాలి, విధేయులముగా ఉండాలి, రోషము కలిగినటువంటి వారముగా ఉండాలి, మళ్ళా దారి తప్పేటువంటి వారముగా ఉండకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ గమనించాలి, వాళ్ళు దారి తప్పినటువంటి వారుగా ఉన్నప్పుడు 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించాడు దేవుడు. వాళ్ళు మిద్యానీయుల మీద వాళ్ళు యుద్ధం చేయలేకపోతున్నారు. యుద్ధం చేసినప్పుడల్లా ఓడిపోతున్నారు. వాళ్ళు గుహలలోకి, అడవులలోకి, కొండలలోకి, నదులలోకి పారిపోయి దాక్కుంటూ ఉన్నారు. ఎక్కడో ఉండి వాళ్ళ ఇండ్లను విడిచిపెట్టి, వాళ్ళ గ్రామాన్ని విడిచిపెట్టి పారిపోయి వాళ్ళు గుహలలో దాపెట్టుకొని వాళ్ళ పిల్లలను, వాళ్ళ పశువులను అడవులలో పెట్టుకొని వాళ్ళు బ్రతుకుచు వాళ్ళ పొలాలను దొంగచాటును వచ్చి పండిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మిద్యానీయులు పండినటువంటి పంటను వాళ్ళు దోసుకొని వెళ్ళిపోతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తోడు లేనందుకు ఆ పరిస్థితి వాళ్ళకు జరుగుతుంది. దేవుని యొక్క సహాయము లేనందుకు ఆ పరిస్థితిలోనికి వాళ్ళు వచ్చారు. మిద్యానీయులు వాళ్ళ మీదకి వచ్చినప్పుడల్లా ఓడిపోతున్నారు. ఆ దారుణమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇజ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. ఆలకించి వాళ్ళని క్షమించి ఈ గిద్దోను గానిగ చాటున ఆయన పొలమును పండించి ఆ పంటను దులుపుకుంటూ ఉన్నాడంట. ఆ పంటను దులుపుకుంటున్నప్పుడు ఆ పంటను ఏమంటారు తొక్కిస్తూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి పరలోకమును నుంచి ఏమని పిలుస్తున్నాడు ఆయన? 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బాలుడా
యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. పరాక్రమము గల బాలుడా, బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. గిద్దోను చిత్తము నా ఏలినవాడా అంటున్నాడు. గిద్దోను ఏమంటున్నాడు? చిత్తము నా ఏలినవాడా అంటున్నాడు గిద్దోను. అంటూ ఏమంటున్నాడు అంటే కింది వచనాలలో చదువుదాం. యెహోవా మాకు తోడైండున ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎట్లా సంభవిస్తుంది? ఇన్ని బాధలు ఎలాగొస్తున్నాయి? మిద్యానీయుల చేతిలో మేము ఎలాగ ఓడిపోతున్నామని ఈ యొక్క గిద్దోను అడుగుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కింది వచనాలలో మనం ఆలోచన చేస్తే, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పాను. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ మాకు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయిలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత ఇజ్రాయిలును రక్షింపగలను అంటున్నాడు. దేని సహాయము చేత నేను ఇజ్రాయిలును రక్షింపగలను? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. దర్శనము కలిగింది గిద్దోనుకు. దర్శనము కలిగినప్పుడు ఆ దర్శనములో దేవదూతను చూస్తున్నాడు. దేవదూత ఆయనను పిలుస్తూ ఉంది. గిద్దోను, పరాక్రమం గల బలాఢ్యుడా, రా, నీకు నేను తోడై ఉంటాను. ఇజ్రాయిలును మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి నీకు తోడై ఉంటాను, రా అంటున్నాడు. అంటే ఈయన అంటున్నాడు, నేను దేని చేత నేను రక్షింపగలను అంటున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకటి పరాక్రమంగా బాలుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని దేవుడు పిలుస్తున్నాడు. ఒకటవదిగా ఆయన దేవుడు పిలుస్తున్న విధానం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయిలును రక్షించుము, బలము తెచ్చుకోమంటున్నాడు. రెండవదిగా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, బలము తెచ్చుకో, మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయిలును రక్షించుము అంటున్నాడు. మూడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఎంత బలమిస్తున్నాడు దేవుడు! నేను నీకు తోడై ఉంటాను. నాలుగు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే దేవుడు, నీకు సమాధానము, భయపడకము, నీవు సావవు అంటున్నాడు. నాలుగవదిగా ఏమంటున్నాడు? నీకు సమాధానము కలుగును గాక, భయపడకము, నీవు చావనే చావవు. దేవుడు పంపిస్తే అట్లా పంపిస్తాడు. దేవుడు తోడుకుంటే అలాంటి బలం వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మనం గమనించాలి. గిద్దోని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా ధైర్యం చాలలేదు ఆయనకు. ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేని చేత నేను వాళ్ళని రక్షించాలి నాకు తెలియజేయ అంటున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, గిద్దోని అంటున్నాడు, ప్రభువా, గొర్రెబొచ్చి కళ్ళమంతా కూడా పడుస్తా, నేను గొర్రెబొచ్చి అంతా కూడా తడిసినట్టుగా మనసు కురిపించు. ఏమంటున్నాడు ఆయన? గొర్రెబొచ్చు ఈ కళ్ళమంతా కూడా పడుస్తా నేను, భూమి మాత్రం తడవకూడదు, గొర్రెబొచ్చు మాత్రము తడవాలి. అర్థమైందమ్మా మీకు? గొర్రెబొచ్చు అంతా కూడా కళ్ళమంతా కూడా పడుస్తా నేను, గొర్రెబొచ్చు మాత్రమే తడసాలి మనసుతో, భూమి మాత్రం తడసకూడదు ప్రభువా, అలాగా నాకు తెలియజేయ అంటున్నాడు. ఒక సూచన నాకు తెలియజేయ అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే దేవుడు ఏం చేసినాడంటే, గొర్రెబొచ్చు అంతా కూడా ఆయన పరిచిన తర్వాత మనసు గొర్రెబొచ్చు మీద మాత్రమే మనసు కురుస్తుంది, భూమి మాత్రం ఒట్టిగా ఉంది. ఆయన ఉదయకాల సమయం లేచి చూస్తే ఆ గొర్రెబొచ్చు అంతా కూడా తడిసిపోయింది. ఆ గొర్రెబొచ్చు తీసుకొని ఆయన ఆ నీళ్లను పిండుతున్నాడు. ఎక్కడ? కుండలో పిండుతున్నాడు.
ఆ గొర్రెబొచ్చు తీసుకొని ఆ కుండలో పిండినప్పుడు ఆ కుండ నిండిపోతుంది. భూమి మాత్రం వట్టిగా ఉంది. ఇంకా తెగించి అడుగుతున్నాను అంటున్నాడు. ఇంకొక సూచన నాకు తెలియజేయ అంటున్నాడు. ప్రభువా, నీ కోపము నా మీద ఉండకపోతే ఇంకొక సూచన నాకు తెలియజేయ. అదే బొచ్చు తడవకుండగా భూమి అంతా కూడా తడిచిపోవాలి, గొర్రెబొచ్చు మాత్రము కూడా తడిచిపోకూడదు, వట్టిగా ఉండాలి. ఆ సూచన నాకు తెలియజేయన్నప్పుడు ప్రభు అలాగనే చేశాడు. భూమి అంతా కూడా తడిచిపోయింది, గొర్రెబొచ్చు మాత్రము తడిచిపోలేదు, వట్టిగా ఉంది. ఉదయకాల సమయంలో లేచి చూసినప్పుడు గొర్రెబొచ్చు వట్టిగా ఉంది. దేవుడు ఆ సూచన ఆయనకు తెలియజేశాడు, చూపించాడు. చూపించిన తర్వాత ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరు? ఆ పిలువబడినటువంటి పిలుపు నిశ్చయిత చేసుకున్నాడు. నువ్వేనా కాదా నన్ను పిలుస్తున్నది? గిదోను నిశ్చయిత, ఆయన పిలిచిన పిలుపును నిశ్చయిత చేసుకున్నాడు. మనం కూడా దేవుడు పిలిచిన పిలుపును మనం కూడా నిశ్చయిత చేసుకోవాలి. ఏ విధంగా మనం దేవునిలోనికి పిలువబడ్డాం? నువ్వే పిలిచావా, లేక నా చిత్త ప్రకారంగా, లేక సాతాను పిలుపు చేత నేను దేవునిలోనికి వచ్చి ఓకే నా కాస్త క్రైస్తవుడిగా ఉన్నానా, లేక నిజంగా నీ కుమారుడిగా కుమార్తెగా నేను నీ సేవ చేస్తున్నానా అనేది నిశ్చయిత చేసుకోవాలి. ఆయన పిలిచినటువంటి పిలుపేంటి? ఆయననే పిలిచింటే, దేవుడే పిలిచింటే నిజంగా ఆ పరిచర్య నిలబడుతుంది. దేవుడు నీ పక్షమున ఉంటాడు. దేవుడు నీ పక్షమున ఉండి నీకు విజయం ఇస్తాడు. దేవుడు అన్ని విషయాలలో నీకు తోడై ఉంటాడు. కానీ శ్రమలు రావచ్చునేమో, కానీ ఆ శ్రమల గుంట నువ్వు వెళ్ళినా దేవుడు నీకు తోడై ఉండి నీకు విజయము ఇస్తాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనం గమనించాలి. గిదోను దేవుడు పిలిచినటువంటి పిలుపు నిశ్చయిత చేసుకుంటున్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడో అదే ప్రార్థన దేవుడు ఆలకించి అలాగనే చేశాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనం గమనించాలి. ఆ విధంగా నిశ్చయిత చేసుకున్న తర్వాత మిద్యానీయులను ఓడగొట్టడానికి మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళమని చెప్తే వీళ్ళు వెళ్ళారు. 32,000 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 32,000 మంది వెళ్ళారు. 32,000 మంది వెళితే మిద్యానీయులు విస్తారమైనటువంటి జన సమూహం ఉన్నారు. ఇసుక రేణు వలె ఉన్నారు వాళ్ళు. వీళ్ళు చూస్తే 32,000 మంది. ఎంతమంది? వీళ్ళు 32,000 మంది. వాళ్ళు చూస్తే లక్షల మంది ఉన్నారు. ఇసుక రేణు వలె ఎంచకలేనటువంటి మంది ఉన్నారు. ఆ మందిని చూసి కొంతమంది భయపడి వణుకుచూ ఉన్నారు. భయపడి వణుకుచూ ఉన్నప్పుడు దేవుడు చూసి, ఎవరైతే భయపడి వణుకుచున్నారో వాళ్ళందరూ కూడా దిగిరండి, ధైర్యంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ నిలిచి ఉండండి అన్నప్పుడు 22,000 మంది పారొచ్చినారు. వాళ్ళని చూసి ఎంతమంది పారొచ్చినారు? 22,000 మంది పారొచ్చినారు. 10,000 మంది మిగిలినారు. ఎంతమంది మిగిలినారు? 10,000 మంది మిగిలినారు. 10,000 మంది మిగిలినప్పుడు దేవుడు ఇంకా 10,000 మందిలో వారిని శోధిస్తూ ఉన్నాడు. ఆ 10,000 మందిని గిదోనికి చెప్తున్నాడు. గిదోన్, ఆ 10,000 మందిని నీళ్ళ దగ్గరికి తీసుకొని రా అంటున్నాడు. నీళ్ళ దగ్గరికి దిగతట్టుగా చేయవలను, నీళ్ళున్న చోటుకి తీసుకొని రా అంటున్నాడు. ఆ నీళ్లు ఎవరైతే కుక్కలాగా గతుకుతారో వాళ్ళని వేరు చెయ్యి. ఆ నీళ్లు ఎవరైతే మోకాల మీద వండి చేతులతో తాగుతారో వాళ్ళని వేరు చెయ్యి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. అక్కడ వాళ్ళని పరీక్షిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరైతే ఎంతమంది అయితే కుక్కలాగా గతికారో వాళ్ళని వేరు చేశాడు దేవుడు. ఎంతమంది అయితే వాళ్ళు మోకాల మీద పడి చేతులతో తాగారో వాళ్ళని వేరు చేశాడు. అందులో భాగంగా 300 మంది కుక్కలాగా గతికినటువంటి వారిని గడ్డకి గిదోను పక్క రమ్మని చెప్పాడు. ప్రియ తల్లి, ప్రియ సోదరి, సోదరుడా, ఎంతమంది మిగిలినారు? ఇప్పుడు 300 మంది మాత్రమే
గిద్దోను పక్షమున నిలబడ్డారు. మిగతా మంది 10,000లో 300 మంది గడగ తీస్తే 7,000 మంది ఎంతమంది పోయినారమ్మా? 7,700 మంది గడగ పోయినారు 10,000 నుంచి. 300 మంది మాత్రమే చాలంట. ఈ 300 మంది మాత్రమే ధైర్యంగా నిలబడినారు. ఎవరి మీద? ఆ లక్షల మంది మీద నిలబడినారు యుద్ధం చేయడానికి. విస్కరేని వలె లక్షల మంది నిలబడినారు వాళ్ళు మిద్యానీయులు. వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి దేవుడు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 300 మందిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 300 మంది దేవుడు తెలియజేస్తున్నాడు, గిదోనికి తెలియజేస్తున్నాడు. ఆ క్రమాన్ని చెప్తున్నాడు గిదోనికి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, క్రమాన్ని ఏమని చెప్తున్నాడంటే, 1 యుద్ధమునకు బయలుదేరిన మొత్తము 32,000 మంది, అందులో భాగంగా 10,000 మంది. రెండోది, మొదటి పరీక్షలో భయపడి వెళ్ళిన వారు 22,000 మంది. మూడవదిగా మోకాళ్ళన్నీ చేతికి నీళ్లు అందించుకొని త్రాగిన వారు 9,700 మంది. నాలుగవదిగా గతికినట్లు త్రాగినటువంటి వారు కేవలము 300 మంది. మిద్యానీయుల చంపుటకు ఈ 300 మందిని మాత్రమే నిలబెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను అంటాడు. ఆ దండు మీదకి 300 మందిని తీసుకొని వెళ్ళు అంటున్నాడు మీదికి గిద్దోనికి. వాళ్ళ క్రమం కూడా చెప్తున్నాడు. 1, 300 మంది 3 గుంపులుగా చేయవలను అంటున్నాడు. గిద్దోనికి ఒక క్రమం చెప్తున్నాడు. గిద్దోన్, నీకు ఒక క్రమం తెలియజేస్తాను. ఆ క్రమం ప్రకారంగా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి. క్రమం లేకుండా యుద్ధం చేయకూడదు. మనం కూడా క్రమం లేకుండా సేవ చేయకూడదు. క్రమాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. క్రమం లేకుండా సేవ చేస్తే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో ఏడిచినట్టుగా ఆయన సేవ చేసేటప్పుడు అట్లా ఉండకూడదు. హుషారుగా, సురుకుగా, ఒక క్రమబద్ధంగా పాటలు పాడిన ప్రార్థన చేయమన్నా హుషారు చురుకుగా దేవునిలో ఆనందించాలనేటువంటి ఒక క్రమం దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గిద్దోనికి ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. 300 మందిని 3 గుంపులుగా చేయవలెను. రెండోది, ప్రతి ఒక్కరికి ఒక బూరను, వట్టి కుండను, ఆ కుండలో దివిటిని పెట్టవలెను. ఏమని చెప్తున్నాడు? రెండోదిగా ఏమని చెప్తున్నాడు? ప్రతి ఒక్కరికి ఒక బూరను, వట్టి కుండను, ఆ కుండలో దివిటిని పెట్టవలెను. ఒక బూర పట్టుకోవాలి. నేనేం పట్టుకున్నా ఇప్పుడు? ఒక బూర పట్టుకున్నా, ఊదడానికి, సువార్త ప్రకటించడానికి. వాళ్ళు కూడా ఒక బూర పట్టుకోమని చెప్తున్నాడు దేవుడు వాళ్ళకి. ప్రియ తల్లి, ప్రియ సోదరి, వట్టి కుండ పట్టుకోమంటున్నాడు. ఆ వట్టి కుండలో దివిటీలు పెట్టుకోమంటున్నాడు. ఒక చేతనేమో బూర పట్టుకున్నారు, ఒక చేతనేమో వట్టి కుండ పట్టుకున్నారు. ఆ వట్టి కుండలో దివిటీలు పెట్టారు. 3 గుంపులు అయ్యారు. మూడోదిగా, నేను చేయనట్లుగా మీరును చేయవలెను. బూరలను ఊదవలను, కుండలను పగలగొట్టవలెను. బూరలను ఊదవలను, కుండలను పగలగొట్టవలను. క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియతల్లి, 4వది, యెహోవాను గిద్దోనుకును విజయము అని కేకలు వేయవలను. ఎవరెవరికంట? యెహోవాకు గిద్దోనుకునే విజయం కలుగును గాక, యెహోవాకును గిద్దోనుకునే విజయం కలుగును గాక అని మీరు కేకలు వేయాలి అని ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఎవరెవరికంట విజయము? దేవుని సేవకునికి విజయం అంట, యెహోవాకు విజయం అంట. మొట్టమొదటిగా యెహోవాకు విజయం అని కేక వేయండి, తర్వాత దేవుని సేవకునికి విజయం అని కేక వేయండి. అప్పుడు క్రమబద్ధంగా మీరు కేకలు వేసినప్పుడు, ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ లక్షల జన సమూహాన్ని మీ చేతికి అప్పగిస్తా, వాళ్ళు మీ ఎదుటి నుండి పారిపోతారు వాళ్ళు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రమబద్ధంగా ఎప్పుడైతే సేవ జరుగుతుందో
అది ఆ సేవ వర్ధిల్లుతుంది. ఆ సేవ ఎంతో లక్షల మంది సంఘం ఉండాల్సిన పని లేదు, కొద్ది మంది ఉన్న. అందుకే ఏమంటాడంటే దేవుడు, చిన్న మంద భయపడకము అంట. చిన్న మంద భయపడకము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. గిదోనును యెహోవాకును గిదోనుకును విజయము అని కేకలు వేయవలను. చదవండి ఒక మాట, 7వ అధ్యాయము 20వ వచనం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 20వ వచనం. అట్లా మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిచులను కుడి చేతులలో యెహోను ఖడ్గమని గిద్దోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయి. గట్టిగా చప్పట్లు కొడదామా? పారిపోయి శత్రు సమూహము. ఈ 300 మంది ఒక పక్క ఉన్నారు, కానీ క్రమంగా ఉన్నారు వాళ్ళు. మిద్యానీయులు లక్షల మంది, ఆ దండంతా కూడా పారిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. మనము దేవుడు మనలోనే ఉంటే మనము శక్తిమంతులము, బలవంతులము. దేవుడు మనలోనే ఉంటే పరిశుద్ధులము, ప్రత్యేకింపబడిన వాళ్ళము, చాలా విలువైనటువంటి వారము. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు, దేవుడు మనలోనే ఉంటే ఆ ప్రత్యేకత లేదు, ఆ బలం లేదు, ఆ శక్తి లేదు మనలో. చాలామంది సేవకులు శాతగాని వారుగా ఉంటారు. అయ్యా, ఒక రోగము కొరకు, ఒక రోగమున్న వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి అంటే వీళ్ళలోనే విశ్వాసం లేదు. స్వస్థత ఏడుండయి. స్వస్థతలు విలువైనటివి కాదు, స్వస్థతలు విలువైనటువంటివి కాదు. మెయిన్గా వాక్యమే విలువైనది అంటారు. ఎందుకు? వీళ్ళలోనే అల్ప విశ్వాసం ఉంది. ఆ రోగి కొరకు ప్రార్థన చేయలేరు వీళ్ళు. దేవుని మీద విశ్వాసం ఉంచుకొని ఆ రోగి కొరకు ప్రార్థన చేస్తే ఆ రోగి దేవుడు ముట్టి స్వస్థత చేస్తాడు. అలాంటి అల్ప విశ్వాసంతో సేవ చేస్తున్నారు సేవకులేనాడు. స్వస్థత లేవు. స్వస్థత ప్రాముఖ్యం కాదు. ఎందుకు ప్రాముఖ్యం కాదు? యేసుక్రీస్తు ఎన్ని స్వస్థతలు చేశాడు? యేసుక్రీస్తు ఎంతో మందిని కుష్ఠ రోగులను బాగు చేశాడు. పుట్టుదలతో కుంటివాణ్ణి లేపాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పక్షవాతముతో మంచంలో పడిన వారిని బాగు చేశాడు యేసుక్రీస్తు. మనది ప్రార్థన చేసే వంతు, కార్యం చేసే వంతు ఎవరిది? దేవుంది. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఎంత పెద్ద రోగగ్రస్తుడైనా సరే అతని కొరకు ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు చేస్తాడు కార్యం. ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ ధైర్యము, ఆ పరిశుద్ధత, ఆ నడిపింపు, ఆత్మ నడిపింపు నీలోనే ఉందా? ఎన్నిసార్లు చేసినా ఆ రోజు బాగుపడకున్నాడు. ఎన్నిసార్లనే చేయి, నువ్వు చేయనికనే పెట్టాడు దేవుడు నిన్ను. నీ భూమి మీద బ్రతుకున్నంత వరకు, ఈ భూమి మీద నువ్వు చనిపోయేంత వరకు నువ్వు ప్రార్థన చేయనికనే ఉండవు. నువ్వు వాక్యం ఎందునో ప్రార్థన ఎందునో ఉండాలంట సేవకులు. అన్నాలు వడ్డించడానికి కానీ, పరపులేయనికి కానీ, స్టేజీలు కట్టడానికి కానీ ఇవన్నీ కాదు. సేవకులకు ఏ పని అప్పగించినాడు దేవుడు? వాక్యం ఎందునో ప్రార్థన ఎందునో ఉండాలంటే ఎప్పుడు 24 గంటలు. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ పని విడిచిపెట్టి విశ్వాసులు చేసే పనికి, ఆ పనిలో బిజీ అయిపోతే సేవకుడు ఎప్పుడు దేవుని బలం అందుకోవాలి? విశ్వాసులు చేసే పని విశ్వాసులు చేయాలి, సేవకుడు చేసే పని సేవకుడు చేయాలి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనం గమనించాలి. సంఘానికి ఈ విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. సేవకుడు ఎవరు లేక ఎన్నో పనులు చేసుకుంటుంటాడు, కానీ విశ్వాసులు చూస్తూ కూడా ఊరుక ఉంటారు. చాలా సంఘాలలో వాళ్ళకి చెప్పలేక, వాళ్ళు చెప్తే ఆడ వినరు అని భయపడి సేవకుడు అతనే చేసుకుంటుంటాడు. చాలా సంఘాలు నేను కూడా చేసుకున్న దినాలు ఉన్నాయి.
ఇప్పటికి కూడా చేస్తూ ఉంటాను. ఆ క్రమంలోనికి రావాలి మీరు. ఆ భయం మీలోనే ఉండాలి. ఒక క్రమం దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు మనకు. ప్రియ తల్లి, ప్రియ సోదరి, సోదరుడా, ఎందుకు క్రమం నేర్చుకోకున్నారు? ఎందుకు దేవునికి భయపడకున్నారు? ఎందుకు భయపడనంతసేపు, దేవునికి లోపడనంతసేపు? ఒకటి విధేయత అంతే, ఒకటి ధైర్యము, రెండవది ఒకటి విధేయత చూపాలంట దేవునికి, రెండవది ధైర్యంగా దేవుని పని చేయాలంట. ఎంత విధేయత చూపుతావో ఎంత ధైర్యంగా దేవుని సేవ చేయమంటున్నాడు దేవుడు. ప్రియ తల్లి, ప్రియ సోదరి, సోదరు, ఆ భయం ఉంటే పరిగెత్తుకొని వస్తాడు మనిషి. భయభక్తులు లేనటువంటి జీవితము దేవునికి ఇష్టము లేనిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. 300 మందితో లక్షల మంది పారిపోయినారు. ఏమైనారు వాళ్ళు? పారిపోయిరు. ఎన్నో వచనంలో ఉందన్నమాట, పారిపోయిరు అన్నమాట. 22వ వచనంలో ఉంటారు. కేకలు వేయించు పారిపోయిరి. 300 మంది బూరలు ఊదినప్పుడు, చదవండి 22వ వచనం. 300 మంది బూరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు ఎరారాతు వైపున నున్న బెచ్చిత్తా వరకు తబ్బాతునొద్దనున్న అలేస్మహోలా తీరము వరకు పారిపోగా, నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రములో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలులో కూడుకొని మిద్యానీయులను తరిమిరి. చాలు, అందరు అప్పుడు పరిగెత్తుకొని వస్తారంట. ఈ 300 మందికి ఎప్పుడైతే గెలుపు వస్తుందో అప్పుడు పరిగెత్తుకొని వస్తారు, అంతవరకు రారు. ఒక మాట చెప్తా మీకు, వినండి. దేవుని సేవకునికి ఒక పోరాటం ఉంటుంది. ఎవరితో పోరాటము? సాతాను మనుషులతో పోరాటం. ప్రియ తల్లి, పోరాడుచు ఉంటే ఒకడే పోరాడకూడదు. సంఘం ఎదుట పాతాళ లోకము నిలబడదు. సంఘము సేవకునికి కలిసి సేవ చేసినప్పుడు వాని సామ్రాజ్యం కూలిపోతుంది. వాని సామ్రాజ్యము కూలిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, మనం గమనించాలి. సంఘము మౌనంగా ఉండి ఆ సేవకుడు చూసుకుంటాడు, ఆ సేవకుడే అన్నీ చూసుకుంటాడు, అది సేవకుని పని, అన్నీ ఆయననే చూసుకుంటాడు. నేను ఊరికే ఉంటా, ప్రార్థనకు వచ్చిపోతా, భక్తి చేసుకొని పోతా. ఈ బాధ్యత లేనటువంటి పని దేవునికి ఇష్టం లేదు. ఆ బాధ్యత లేనటువంటి భక్తి దేవుడు ఇష్టపడాడు. నువ్వు భక్తి ఎంత చేస్తున్నావో దేవునికి అంత భయపడాలి. అంత భయపడినంతగా అంత ధైర్యం దేవునిలో తెచ్చుకొని దేవుని సేవ చేయమంటున్నాడు. ఎంత నువ్వు భయపడి విధేయత చేసుకొని దేవుని సన్నిధికి వణుకుతూ వస్తున్నావో అంత ధైర్యం తెచ్చుకొని దేవుని సేవ కూడా చేయాలంట. సాతాను సామ్రాజ్యాన్ని కూల్చివేయమంటున్నాడు. నీకు కూడా, విశ్వాసికి కూడా, విశ్వాసరాలికి కూడా ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగమంటున్నాడు. ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగమంటున్నాడు. నీ ఇంటిలో నీ కుటుంబం ద్వారా శ్రమలు రావచ్చు. నీ ఇంటిలో, నీ గ్రామంలో నీ గ్రామస్తుల ద్వారా శ్రమలు రావచ్చు. కానీ ధైర్యం తెచ్చుకోవాలి. సావైన బ్రతికైనా దేవునిలోనే. కానీ దేవునిదే విషయం, దేవుని పిల్లలదే విషయం. ప్రియ తల్లి, ప్రియ సోదరి, సోదరుడా, మిమ్మల్ని తొడేండ్ల మధ్యలకు గొర్రెలను పంపుచున్నాను. ఎక్కడికి పంపుతున్నాడంట? గొర్రెలను. మనము గొర్రెలము. తొడేండ్ల మధ్యలకు గొర్రెలను పంపించు. తొడేండ్లు గొర్రెలను చూస్తే ఊపుటాయి. ఊపుటవేమ్మా? నేను గొర్రెలు గాయడానికి నా చిన్నతనంలో గొర్రెలు గాయడానికి వెళ్ళేవాడిని. నేను
ఎక్కడ అంటే ఇక్కడ తాకబట్ట ఉంది కదా, అక్కడ కొండలలోనికి వెళ్ళినాం. మందగాస్తూ ఉన్నప్పుడు తోడేళ్ళు హఠాత్తుకొచ్చి ఎత్తుకొని పోతున్నాయి. మేకలను గొర్రెలను చూస్తే ఒకటే అవి ఎత్తుకొని పోవడమే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలో పంపుచున్నా. తోడేళ్ళు ఎవరు? అన్యజనాంగం. గొర్రెలు ఎవరు? దేవుని ఎరిగిన పిల్లలు, దేవుని నమ్ముకున్న పిల్లలు. వాళ్ళని, ఆ గొర్రెలనే సువార్త ప్రకటించడానికి తోడేళ్ళ మధ్యలోనికి పంపుచున్నా. సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు పెడతారు, ఎంతో ఇబ్బందులు కారణాలు చేస్తారు వాళ్ళు. అయినా కూడా ధైర్యము తెచ్చుకొని, బలము తెచ్చుకొని ముందుకు సాగు. ఎవరి కోసమో వాళ్ళకి తెలియదు, ఎవరి కోసం వీళ్ళు వచ్చారు గొర్రెల్లోని. వారి కోసమే మనం వెలుచున్నాం, వాళ్ళ రక్షణ కొరకు మనం వెలుచున్నాం. వాళ్ళు కూడా రక్షణ పొందుకోవాలని, వాళ్ళు కూడా బాగుపడాలని, వాళ్ళు కూడా తోడేళ్ళలాగా ఉండకూడదని, వాళ్ళు కూడా గొర్రెలలాగా మారాలని, మనం వాళ్ళ బాగు కోరి మనం స్వార్థ ప్రకటించడానికి దేవుడు పంపిస్తున్నాడు. కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే, దేవుడు వాళ్ళని శిక్షించినప్పుడే అర్థం చేసుకుంటారు. వీళ్ళు క్రమంగా సేవ చేస్తున్నప్పుడు మిద్యానీయులు లక్షల మంది పారిపోయారు. లక్షల మంది వాళ్ళ ఎదుట నిలబడకుండా పారిపోయినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు క్రమం తెలుసుకో. ఫస్ట్ విధేయత తెలుసుకో. విధేయత తెలుసుకున్న తర్వాత ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకొని దేవుని పని చేయ అంటున్నాడు దేవుడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనము గమనించాలి. దేవుని పని అంటే చాలా విలువైనది. దేవుని పని అంటే ఎంతో ఉన్నతమైనది. దేవుని పని అంటే ఎంతో మంచిది. అందరిని బాగుపరిచేది దేవుని పని. సమాజాన్ని, మన కుటుంబాలను, మన గ్రామాలను, మన పట్టణాలను, మన దేశ ప్రజలను బాగుపరిచేది దేవుని సేవ. అది వాళ్ళకి తెలియదు. తెలిసిన నీవు దేవుని సువార్త నువ్వు ప్రకటిస్తూనే ఉండాలి. నువ్వు ప్రకటిస్తూనే ఉండాలి. వాళ్ళు దేవునిలోనికి వచ్చే వరకు ప్రకటించు. నీ వంతు నువ్వు సత్యంత వరకు ప్రకటించు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం గమనించాలి. యెహోవా పేరట గిద్దోను, పేరటను ఖడ్గము దూసి ఉన్నామని కేకలు వేయుము. 300 మంది బూరలు ఊదినప్పుడు దండంతటిలో ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకి తిప్పాను. వాళ్ళే సంపుకొని చేస్తున్నారంట. వాళ్ళు ఖడ్గాలు తీసుకొని వస్తారు కదా మన మీదకి. వాళ్ళ ఖడ్గాలనే దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళ మీదకే తిప్పాడంట. అర్థమైందా మీకు? ఖడ్గాలు ఇక్కడ వచ్చే ఖడ్గము అక్కడనే వాళ్ళే. అలా చేస్తాడు దేవుడు. నా జీవితంలో నా పరిచర్య, నాకు అప్పగించిన దేవుడు అప్పగించిన పరిచర్యను నేను చూశాను. ఇలాంటి అనుభవాలు ఒక్కని మీదకి ఈ పరిచర్య మీదకి ఎంతోమంది గ్రామంలో లేచారు మీ కళ్ళెదుటనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళకి తెలియని రీతిలో వస్తున్నారు వాళ్ళు. కానీ తెలిసిన రీతిలో క్రమంగా దేవుని పని చేయమంటున్నాడు దేవుడు. వాళ్ళే ఒకప్పుడు దేవుని తెలుసుకునే సమయం గడిగా వస్తుంది. క్రమము లేకుండా సేవ చేయొద్దు అంటున్నాడు. క్రమంగా దేవుని సేవ చేసినప్పుడు దేవుడు వాళ్ళకే బుద్ధి చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను నా అన్నటువంటి వారే ఎంతోమంది నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఎంతోమందిని నమ్ముకొని ఈ లోకంలో జీవించేవాడిని ఒకప్పుడు దేవుడు ఎరగకముందు. ఎప్పటికి కూడా నాతో మాట్లాడతారే కానీ లోన ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడతారు. వాళ్ళు సహాయం చేస్తారంటారు కానీ
సహాయం నాకు అందదు, అక్కడికి వేరే మాట చెప్పింటారు. నేను స్టేషన్లో ఎన్నోసార్లు బాగా అనుభవించాను. నేను చెప్పాను పో, నేను చూస్తాను పో అన్నటువంటి వారు అక్కడ వేరే రకంగా సపోర్టింగ్ ఉంటుంది. అయినా దేవుడు ఏమన్నాడంటే ధైర్యం తెచ్చుకో, నీకు విజయం ఇస్తానంటున్నాడు. నిరీక్షించి ఉండు, ప్రార్థన చేయి, క్రమబద్ధంగా సేవ చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఆయన ఏ రీతిగా ఎవరిని దర్శిస్తాడో, ఏ రీతిగా ఎవరిని వాళ్ళని అర్థం చేస్తాడో తెలియదు. కానీ నువ్వు మాత్రం క్రమము తప్పకుండా మందిరానికి రా, దేవుని సేవ క్రమంలో చేయి. నాకు ఇంతేనా ప్రభువా, ఇంతమందేనా, ఇద్దరు ముగ్గురికే వాక్యం చెప్పాలా నేను నిరుత్సాహపడొద్దు. కొంచెము మంది అయినా నువ్వు భయపడొద్దు. వాళ్ళకు వాక్యం చెప్పు, వాళ్ళే బలమైనటువంటి యుద్ధం చేసేవారుగా ఉన్నారు, బలమైనటువంటి సేవ చేసేవారుగా ఉన్నారు, బలమైన సేవ చేసేవారుగా ఉన్నారు. వాళ్ళకే నేర్పించు దేవుని క్రమాన్ని. ఒక్కరి ద్వారానే ప్రారంభించబడుతుంది, విస్తారమైనటువంటి లక్షల మందిగా దేవుడు చేస్తాడు. ఒక్క మనిషే, ఒక్క యేసు ప్రభు మాత్రమే లోక పాపముల కొరకు మరణించాడు. ఆయన యేసు ప్రభు ఒక్కడే లోక మానవాళి చేసిన పాపముల కొరకు ఆయన మరణించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, అది నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరు పాపులయ్యా అంటే అందరూ పాపులే. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే పాపులే అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. వాళ్ళు ఏ గ్రామానికి చెందిన వారైనా, ఏ పట్టణానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ భాషలు మాట్లాడేవారైనా, వాళ్ళు ఏ గోత్రానికి చెందిన వారైనా, వాళ్ళు అందరూ పాపులేని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసినారంట. ఎందరమ్మా? ఎందరు? అందరూ. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనము గమనించాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మళ్ళీ ఎలాగైనా మహిమను పొందుకుంటారు? 24వ వచనంలో చదివితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎలాగ నీతిమంతులు అవుతున్నారు? ఉచితముగా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఉచితముగా. ఏ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కాబట్టి ఏమంటున్నాడు? కాబట్టి 24వ వచనం, నమ్మువారు ఆయన కృపచేతన. ఎవరి కృపచేత రక్షింపబడిన మనము? దేవుని కృపచేత రక్షణ పొందుకున్నాం. మనం దేవుని కృపచేత మనము రక్షింపబడి దేవుని సంఘముగా మార్చబడినాం. మనం నీ కృప లేకుంటే ఒక క్షణం కూడా బ్రతకలేము. నీ కృప లేకుంటే ఒక క్షణం కూడా, ఒక క్షణమైన నన్ను వీడినా, ఒక క్షణం కూడా ఆయన గాన మనల్ని విడిస్తే, ఆయన కృప విడిచిపోతే మనం ఏమైతామో తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. అంటే విమోచనం ఎలా ఎవరి ద్వారా జరుగుతుంది? క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచన జరుగుతుంది. మన పాపాలకు విమోచన జరుగుతుంది.
నేను పాపినని నీ నోటితో ఒప్పుకుంటే ఆయన విమోచన ఇచ్చేటువంటి వాడు, నీ పాపాలకు విమోచన ఇచ్చేటువంటి వాడు. నమ్మువారి ఆయన కృపచేతన క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నాం. ఉచితంగా నీతిమంతులం. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఈనాడు, ఎన్నో యాగాలు చేస్తున్నారు, ఎన్నో బలులు అర్పిస్తూ ఉన్నారు, ఎంతో దూరం పోతున్నారు, కొండల మీదకి ఎక్కుతున్నారు, ఎత్తైనటువంటి ప్రాంతాల మీదకి ఎక్కుతున్నారు. నాకు విమోచన కావాలని ఎన్నో నదులలో మునుగుతున్నారు. ఎందుకు? విమోచన కావాలని. ఎందుకు? పాపాలు క్షమించబడాలని. ఎందుకు? వాళ్ళ శాపాలు, వాళ్ళ మీద ఉన్న శాపాలు తొలగిపోవాలని. ఎవరి ద్వారా విమోచన జరుగుతుందంటే కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా విమోచన. పాపాలకు ఆయన నమ్ముకుంటే పాప విమోచన జరుగుతుంది. ఏ నదిలోనికో వెళ్ళి నువ్వు మునిగితే ఆ పాపము నిన్ను విడిచి వెళ్ళిపోదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ పాపాల నిమిత్తమై, నా పాపాల నిమిత్తమై, లోక మానవాళి పాపాల నిమిత్తమై ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయనను నమ్ముకుంటేనే ఆ పాప విమోచన జరుగుతుంది. ఈ లోకంలో డాక్టర్లు ఉన్నారు, రోగానికి మందులు ఇస్తారు, ఆ రోగం ఒకవేళ స్వస్థత వచ్చేటట్టుగా చేస్తారేమో. కానీ ఈ పాప రోగం అనేది ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ పాప రోగం వెళ్ళిపోతుంది. ప్రతి మనిషి పాపము అనేటువంటి రోగము వెళ్ళిపోవాలంటే కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఆయనను నమ్ముకుంటేనే నీ పాప రోగం పోతుంది. ఆయనను నమ్ముకుంటేనే నువ్వు పరలోకం వెళుతావు. ఆయనను నమ్ముకుంటేనే నీకు విమోచన జరుగుతుంది. ఆయనను నమ్ముకుంటేనే నీకు ఈ భూలోకం ఇచ్చినప్పుడు పరలోకములో నువ్వు చేరగలిగినటువంటి గొప్ప సమర్థుడిగాను ఉంటావు. గొప్ప భాగ్యం పొందుకున్నటువంటి కుమారుడుగాను ఉంటావు. ఎప్పుడు నమ్ముకోవాలా? ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ కంఠంలో ఊపిరి ఉన్నప్పుడే ఆయన నమ్ముకోవాలి. ఎప్పుడో నేను నమ్ముకుంటానులే అంటే కుదరదు. కొంతమంది చనిపోయేటప్పుడు కూడా యేసుప్రభు యొక్క సువార్త చెప్తే వాళ్ళు నమ్మరు. వాళ్ళు మోడు వారిపోయింది వాళ్ళ మైండ్, వాళ్ళు కఠినమైపోయినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. యేసుప్రభుని నమ్ముకున్న మనం క్రమబద్ధంగా సేవ చేసినప్పుడు అనేకులకు, లక్షల మందికి రక్షణ వస్తుంది. అనేకులు నీ శత్రు సమూహం నీ ఎదుటి నుండి నిలబడకుండా పారిపోతుంటారు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు అలాంటి గొప్ప దేవుడు. వాళ్ళకు వాళ్ళే పోరుచుకునేటట్టుగా చేస్తాడు. దేవుడు ఏదో రకంగా వాళ్ళకు రోగం కూడా కలగజేస్తాడు. దేవుడు తోడు లేకపోతే భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి. దేవునికి శత్రువు అయితే భయంకరమైన రోగం నీకు వస్తుంది. దేవునికి శత్రువు అయితే భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు కూడా కావచ్చు. దేవునికి ఎదుటికి దేవుని మీద పోరాడగలిగినటువంటి మానవుడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో? అలాంటి బలాఢ్యుడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో? దేవుడు శక్తిమంతుడు. దేవుడు అందరినీ కలుగజేసిన వాడు. దేవునికి శత్రువుగా నిలబడినటువంటి వాడు ఎవడు నిలవడు. నీకు విరోధెవడు అంటున్నాడు దేవుడు. ప్రియ తల్లి, ప్రియ సోదరి, సోదరుడా, అంతటి గొప్పవాడు, అంతటి గొప్ప కుమార్తెవు నువ్వు. ప్రార్థన చేసుకున్నావు.